అందరికీ నమస్కారం అండి. అందరూ కూడా ధర్మంగా మనం ఏదైనా పని చేస్తే ఆ పనిలోన ధర్మంగా చేస్తే పైన పరమేశ్వరుడు మనకి చూస్తారండి. ధర్మంగా ఉన్న రోజు భగవంతుడు ఆ ధర్మం మనకు కాకపోయినా మన బిడ్డలకైనా కాపాడుతారండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా చేసే ప్రతి పనిలో కూడా ధర్మంగా నిజాయితీగా ఉండాలండి. అలాగే మనం ఎంత సంపాదించినా కూడా ఒదిగి ఉండాలండి. ఈరోజు సంపాదన వచ్చిందని కాలర్ ఎగరేయకూడదు, సంపాదన లేదని కృంగిపోకూడదండి. సంపాదన వచ్చినా రాకపోయినా ఎప్పుడూ ఒకేలాగా ఉండాలండి. అలాగే భగవంతుడు మనకిచ్చిన దాంట్లో కొంత పేదవాళ్ళకి సాయం చేస్తే చాలా మంచిదండి. భగవంతుడు మనకు 10 రూపాయలు ఇచ్చాడనుకోండి, అందులో 5 రూపాయలు ఎవరికో పేదవాళ్ళకి దానం చేస్తే చాలా మంచిదండి. అలాగేని డబ్బు ఉన్న వాళ్ళకి మర్యాద ఇచ్చి డబ్బు లేని వాళ్ళకి మర్యాద ఇవ్వకపోవడం ఇప్పుడున్న సమాజంలో జరుగుతుందండి. డబ్బు ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలాగా ఉండాలండి. మనం ఎలా పైకొచ్చాం, ఎలా ఎదిగాము, కింద నుంచే ఎవరైనా పై స్థాయికి వస్తారండి. అది గుర్తుపెట్టుకొని మనం నడిస్తే పైన భగవంతుడు ఆ శివయ్య బోలా శంకరుడు చూస్తాడండి. అలాగే ఎవరికి ఊరికినే ఒక మాట అనకూడదండి. ఉత్తు పుణ్యాన్ని ఒక మాట అంటే ఆ మాట మనకే దేవుడు మళ్ళీ ఇస్తాడండి. అందుకు మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడితే చాలా మంచిదండి. అదే మాట్లాడినప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడితే చాలా మంచిదండి. అలాగే ధర్మంగా ఉంటే మన బిడ్డలకి ఆ భగవంతుడు ఆ ధర్మాన్ని కాపాడుతాడండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి అత్తామామలకు కానీ తల్లిదండ్రులకు కానీ గౌరవం ఇస్తే భగవంతుడు చల్లగా చూస్తాడండి. మనం ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదండి. తల్లిదండ్రులకి అత్తమామలకి ఎవరైతే బాగా చూస్తారో అక్కడ బోలా శంకరుడు చూస్తాడు. వాళ్ళని మించిన దేవుడు ఎవరండి? తల్లిదండ్రులకి అత్తమామకి మన ధర్మం మనం పాటించాలి. ఆ పైన భగవంతుడి మీద భారం వేయాలండి. అప్పుడు భగవంతుడు తప్పకుండా చూస్తాడండి మనకి. అందుకు ప్రతి ఒక్కరు కూడా ధర్మంగా పెద్దవాళ్ళని గౌరవించడం అన్నీ చేస్తే చాలా మంచిదండి. మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే మనల్ని చూసి నేర్చుకుంటారండి. అందుకు పిల్లలకి మనం కూడా మంచి బుద్ధులు మంచిగా చెప్పాలి. తల్లిదండ్రులకు గౌరవించడం, పెద్దలకు గౌరవించడం ఇవన్నీ ఇప్పటి నుంచే మనం నేర్పించాలండి పిల్లలకి. ఓం నమః శివాయ.